హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్గా భీమవరం గోంగూర పలావ్ చేస్తున్నామండి. దాన్ని ఎలా చేయాలో మీకు వీడియోలో అయితే చూపిస్తా. మీరు తప్పకుండా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పుండుకూర చాలా మంచిది మహేష్ హెల్త్కే. పుండుకూర చట్నీ వేడి వేడి రైస్లో అయితే అబ్బా సూపర్ ఉంటుంది అట. గోంగూర బిర్యానీ కూడా సూపర్. మరి ఇప్పుడు చికెన్ గోంగూర పలావ్ అబ్బా మామూలుగా మీ బిర్యానీలో అయితే బలం ఉంటుంది కదా అది గోంగూర పచ్చడి. చట్నీ అంటే గోంగూర ఏ దానికైనా బాగొస్తుంది. గోంగూర ఏ దానికైనా బాగుంటుంది. ఏ దానికైనా చట్నీ నువ్వు బిర్యానీ తిన్నా బాగుంటుంది. దీంతో గోంగూర దీంట్లో ఒక దగ్గర ఒక 10 రకాలు ఉంటాయి గోంగూరలో. 10 రకాలు చేయొచ్చు. గోంగూర చికెన్ ఏడా మనం చిన్నప్పుడు మొత్తం గోంగూర చట్నీ, గోంగూర పప్పు, గోంగూర ప్రతిదీ గోంగూరతోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మా అమ్మ చేస్తుండే గోంగూర. దీంట్లో అన్నం బియ్యం ఉడకబెట్టి గోంగూర ఒక 10 కట్టలు గోంగూర పెడితే ఒక గ్లాస్ అంతా బియ్యం వేయాలి. 4-5 రోజులు వస్తుంది చట్నీ. నిలువ ఎక్కువ నిలువ ఉంటుంది ఏమో. 4-5 రోజులు వస్తుంది, బాగుంటుంది చట్నీ. అంటే దాంట్లో మళ్ళీ నీళ్ళు అవన్నీ తిరువాత వేసే ఐటమ్ నీట్గా ఉండాలి. తిరువాత వేసే ఐటమ్ నీట్గా ఉండాలి. గోంగూర చట్నీ చేస్తే అమ్ముతారు కదా, బాగుంటుంది. ఎల్లిపాయలు పట్టు, ఎల్లిపాయలు తీయి. నిమ్మకాయలు పక్కన పెట్టి తర్వాత తీసుకున్నాను. తీసుకో, ఎల్లిపాయలు తీసి ఇటు కోయినాయి. ఒక పాయలు తీనా. పాయలు తీ. మధ్యాహ్నానికి తిని చెట్టు కింద పండుకుంటే అయిపోతుంది. చల్లగా ఉంది వాతావరణం. ఎల్లిపాయలు ఏడ ఉన్నాయి ఎల్లిపాయలు. చాలా 2 కాలా చాలా రండి పా ఎక్కిపా. ఒక మంట వేస్ట్ అవుతుంది చూడు. పోదాంపా. ఓకే ఫ్రెండ్స్, మసాలా అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా ఈ మసాలాను ఎలా చేయాలో మీకు ఆడ పొయ్యి మీద చూపిస్తారా? ఫ్రెండ్స్, గోంగూర పలావ్కి కుండ తయారు చేసినాం. కుండలో చేస్తాం. ఆయిల్ వేసుకొని ఇది కుండకు అంటుకున్న కుండ అనమాట. ఇది అంటుంది చిటపటా శనుకులకు రాగాన రాత్రి ఆడదిన్ని ఎవరు రాత్రి ఏమనవు. ఇది చికెన్ పలావ్, పుండేపల్లె చికెన్ పలావ్ ఏమంటారు దాన్ని ఇంకా తెలియదు మనకు. రాదులే ఇవాగ మాడిదని ఏమంటారు కన్నడలో పువ్వు అదే ఒగ్గాని బజ్జి. ಆಯ್ತಪ್ಪ. ಇವತ್ತು ಸ್ಪೆಷಲ್ ಗಡಿಗೆ ಪುಂಡೆ ಪಲ್ಯ ಚಿಕನ್ ಪಲಾವ್ ಮಾಡಕತ್ತಾರ ಮಹೇಶ್. ಬಂದಿನಾ ಇವಾಗ ಬಂದೆ. ಮಾಡ ಜಲ್ದಿ ಮಾಡ. ಇಲ್ಲ ಬಾ. 10 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. అదంతా మగ్గని.
10 నిమిషాలు అయింది బ్రో. ఇంకా దీన్ని వేసుకుందాం. మనం పుండుకూర వేసుకుందాం. పుండుకూర వేసుకొని ఇంకొక 10 నిమిషాలు చూసుకొని 10 నిమిషాలు అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీకి పట్టుకొచ్చుకుంటే ఆ లోపు మసాలా రెడీ అయిపోతుంది. మనం గోంగూర చికెన్ పలావ్కి రెడీ అయిపోదాం. ఆహా, మంచి వాసన. ఇప్పుడు గోంగూర వేసినాం, ఇంకా మంచి వాసన వస్తుంది. స్మెల్ మంచి జబర్దస్త్ వస్తుంది వాసన. ఇంకా మగ్గిన తర్వాత దీన్ని ఎట్లా వదిలిపెడతాం? పది నిమిషాలలో మొత్తం మగ్గిపోతుంది. పుండుకూర మిక్సీకి బరుదల కూడా టక్కున అయిపోతుంది. నూనె, ఆవాలు చెంచా, జీలకర్ర అర స్పూను, ఆవాలు దోరగా వేగినాయి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు 4 రెమ్మలు, కరివేపాకు రెమ్మలు దోరగా అయినాయి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ ముక్కలు వేసుకుందాం దాంట్లోకి. ఈ చికెన్ ముక్కలకి నీరు వస్తుంది. ఈ నీరు ఇంకిపోయేంత వరకు మన పచ్చివాసన పోతుంది. ఆ లోపు 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ముక్కలు అయితే దగ్గర ఉడుకుతున్నాయి. నూరుకున్న మసాలా అయితే దీంట్లో వేసుకుందాం చికెన్లోకి. నాలుగు గ్లాసుల వాటరు యాడ్ చేసుకుందాం. 2, 3, 4 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. తర్వాత మసాలాలు యాడ్ చేసుకుందాం. ముక్కలు అయితే పల 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 ఉడుకుతున్నాయి. ఇంకా దీంట్లో కావాల్సిన మసాలాలు వేసుకుందాం. పసుపు, తగినంత కస్తూరి మెంతే, మన టేస్ట్కి తగినంత ఉప్పు, చికెన్ మసాలా 1 చెంచా. కేజీ చికెన్కి కేజీ బియ్యం, కేజీ రైస్ వేసుకున్నాం. దీన్ని కలిపి మూత పెడదాం. ఇంకా మూత పెడితే ఇంక పల 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 మంట కట్టలు. అవి వేసాము. హాయ్ అందరికి ఫ్రెండ్స్. హలో. ఈరోజు ఫుడ్ రఘు ఛానల్ వాళ్ళు ప్రతిరోజు ఒక ఫుడ్ వీడియో తీస్తుర్రు. ఆ వీడియో చూసి మేము ఎన్నిసార్లు అడిగాము మమ్మల్ని ఒకసారి టేస్ట్ చేపియండి అని. ఫైనల్గా ఈరోజు మమ్మల్ని పిలిచిర్రు. ఈరోజు విజిట్ చేసిండు అన్న. భీమవరం గోంగూర చికెన్ పలావ్. అసలు తింటుంటే ముక్క నోట్లో పెడితే అసలు నోరు ఊరుతుంది. ఫుల్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసి ఎలా వండినారో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. కన్ఫర్మ్ మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాం. మీరు కూడా రావాలని, చాలా బాగుంది. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. బాగుంటుంది. టేస్ట్ బాగానే ఉంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఫుడ్ రఘు ఛానల్. టేస్ట్ అద్భుతంగా ఉంది. మీరు కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఓకే బ్రో, ఎప్పుడైనా ఈ ఫుడ్ టేస్ట్ చూసినారా అన్న? ఎక్కడ చూడలే. అసలు ఇది భీమవరం గోంగూర చికెన్ పలావ్ అనేది నేను ఎప్పుడూ అసలు వినలే కూడా పేరు. మేము కూడా చాలా రోజులు అడిగినాము, తింటుంటే అసలు నోరు ఊరుతుంది అసలు మాకు. అడిగినాము. అదే ఒక రోజు అన్నకి డైలీ కాల్ చేస్తే అలా ఇట్లా ఉంది అన్నాడు. సరే అని ఏ నుంచి వచ్చిర్రు అన్న మీరు? నేను వచ్చేసి గట్టు మండల్ పెంచకలపాడు, ఐజా, నియర్ బై ఐజా. నియర్ బై ఏజా. దాదాపు ఒక 23 కిలోమీటర్స్ దాని నుంచి వచ్చిర్రు మీరు. అవును. నేను లోకల్లో ఉండి ఈరోజు దొరికింది, నాకు అదృష్టం ఇది. బాగుంది, బాగుంది టేస్ట్ అయితే. మేము కూడా దూరం నుంచి వచ్చేసినాం. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంట్లో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ అయ్యి మీరు కూడా ఒకసారి తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు నోట్లో పెట్టుకుంటే మాత్రం ఈ టేస్ట్ ఎప్పుడు ఏడా తినలే నేను. అన్న సూపర్ ఉందన్న. ప్లీజ్ సూపర్. ఈ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు రీచ్ చేస్తే అందరికీ ఇది హెల్ప్ అవుతుంది ఈ వంటల్లో. ఓకే, ఫస్ట్ టైం అన్నది కొత్తది